వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషనర్, మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలతో గత 40 సంవత్సరాలుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ సేవలు అందిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలతో గత 40 సంవత్సరాలుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ సేవలు అందిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అభినందనీయం. సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించడం చాలా గొప్ప ప్రజాహిత కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవను ప్రారంభించిన శ్రీ తల్లోజు ఆచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరెన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. తాను హామీ ఇచ్చినట్లుగానే ఉదండపూర్ ప్రాజెక్ట్ నిర్వసితులకు R&R ప్రాజెక్ట్ కింద ఇచ్చే పరిహారాన్ని పెంచమని, ఇకపై ఈ ప్రాజెక్ట్ పనులను ఎవరైనా అడ్డుకుంటే సహించబోమని జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగిల్ ఫ్యామిలీకి 6.5 లక్షలు, జాయింట్ ఫ్యామిలీకి 16 లక్షల పరిహారం నిర్ణయించారని తెలిపారు. తాను హామీ ఇచ్చినట్టుగానే ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఇకపై ప్రాజెక్టు పనులను ఎవరైనా అడ్డుకుంటే సహించబోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగిల్ ఫ్యామిలీకి 6.5 లక్షలు, జాయింట్ ఫ్యామిలీకి 16 లక్షల పరిహారంగా నిర్ణయించారని తెలిపారు. అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా 18 లక్షల పరిహారం ప్రకటించిందన్నారు. దీంతో నిర్వాసితులకు 2 లక్షల నుంచి 12 లక్షల వరకు అదనపు పరిహారం లభిస్తుందని చెప్పారు. ఇదివరకే పరిహారం పొందిన వల్లూరు తాండాలకు కూడా పెంచిన అదనపు మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పెంచిన పరిహారం కోసం అదనంగా 146 కోట్లతో కలిపి మొత్తం 374 కోట్లను 2 నెలల్లోపుగా నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదనపు పరిహారం కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 1 కేవలం ఉదండాపూర్ నిర్వాసితులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఇకపై ప్రాజెక్టు పనులు సాఫీగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా రాజకీయాలు చేసి పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నిర్వాసితులకు ఇచ్చే ప్లాట్లను ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లను రిజిస్టర్ చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. పోయినసారి మీరు మీటింగ్ పెట్టినప్పుడు ప్రెస్ క్లబ్ మీరందరూ కలిసి మీటింగ్ చెప్పి నాకు మీ డబుల్ బెడ్రూమ్ అంటే మీ ఇల్లు కన్స్ట్రక్షన్ తీసుకెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తారు, దానికి నిధులు కావాలి కంప్లీట్ చేయడానికంటే నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ ఉంటే అప్పుడే ఇమీడియట్గా పొంగులేటి గారు అంటే నాకు అపాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి ప్రెస్ మీట్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మీ ప్రెస్ క్లబ్ ఎలక్టెడ్ మెంబర్స్ని అక్కడికి పిలవడం జరిగింది. పొంగులేటి గారికి కూడా రిక్వెస్ట్ చేసినాము, అది తొందరగా అమౌంట్ రిలీజ్ చేస్తే మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా పాజిటివ్గా స్పందించినారు. మీరు తొందరగానే మీరు ఏదైతే 40 ఇండ్లు ఏదైతే శాంక్షన్ అయినాయో అవన్నీ కంప్లీట్ చేసేదానికి కృషి చేస్తానని చెప్పి కూడా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే నిన్నటి ప్రెస్ మీటు కారణము ఉదండపూర్ రిజర్వాయర్ గురించి. నేను ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ గురించి రేటు పెంచిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను అప్పుడున్న కలెక్టర్కి. నా రిప్రజెంటేషన్లో 25 లక్షల రూపాయలు జాయింట్ ఫ్యామిలీకి, అంటే జాయింట్ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలకి పెంచాలి. ముందు వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి 16,30,000 రూపాయలు ఉండే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే అవార్డు పాస్ చేసిందో 16,30,000 ఉండే, దాన్ని 25 lakhs పెంచాలని చెప్పేసి దాని తర్వాత సింగిల్ ఫ్యామిలీకి 7,50,000 రూపాయలు ఇవ్వాలని. వాళ్ళకేమో దాదాపు సింగిల్ ఫ్యామిలీకి తక్కువ ఉండే, అప్పుడు 6,50,000 ఉండే వాళ్ళకి పెంచమని చెప్పేసి 10 lakhs పెంచమని చెప్పడం జరిగింది. అప్పుడు 10 lakhs అండి. అయితే 6,50,000 ఇది సింగిల్ ఫ్యామిలీకి. అయితే ఆ 6,50,000ని వాళ్ళకి 7,50,000 పెంచమని చెప్పడం జరిగింది.
అయితే ప్రాసెస్ అయిన తర్వాత మీకు తెలుసు, నేను ఉదండపూర్ కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది, అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళకు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా కొల్లాపూర్ సభలో December 9th కూడా వాళ్ళు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా కొల్లాపూర్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2nd 1st 2026 నాడు జియో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు చేయడం ఏం జరిగిందంటే, అంటే వాళ్ళు అప్రూవ్ చేసింది ఏంటంటే జియోలో 18 లక్షలు ఇచ్చినారు. అంటే 6,50,000 ఉన్న సింగిల్ ఫ్యామిలీ, అంటే పెళ్లి కాని వాళ్ళకి 18 years దాటిన వాళ్ళకి 6,50,000 ఉన్న వాళ్ళకి 18 లక్షలకి వచ్చింది అమౌంట్. అంటే దాదాపు 12.5 lakhs పర్ పీడిఎఫ్, అంటే పర్ పర్సన్కి పెట్టడం జరిగింది. అదే వీళ్ళకి ఎవరికైతే జాయింట్ ఫ్యామిలీకో 16,30,000 వాళ్ళకు కూడా 18 lakhs. దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే, గత ప్రభుత్వంలో అసలు సింగిల్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండదు. ఎవరికి 18 years దాటినా కానీ వాళ్ళకి ఒకటే రేట్ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళని డివైడ్ చేసి వీళ్ళకేమో 6,50,000, వాళ్ళకేమో 16,30,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే మేము ఎప్పుడైతే రేటు పెంచాలని చెప్పి లీగల్కి పంపించామో అప్పుడు వాళ్ళందరూ మల్లన్న సాగర్ కాడ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, సింగిల్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండదు, రెండు ఒకటే ఉండాలి అని. అయితే నేను రిక్వెస్ట్ పెట్టినప్పుడు దాదాపు 170 కోట్ల రూపాయలు పెంచాలని చెప్పి నా రిక్వెస్ట్ ఉండే. అయితే ఇప్పుడు దాదాపు 147 కోట్లు పెంచి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తారు. అందుకని సింగిల్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12.5 లక్షలు పెంచి ఆ 16,30,000కి 18 lakhs చేసి టోటల్గా 18 lakhs పర్ హెడ్ అని చెప్పేసి దాదాపు మళ్ళీ 146 కోట్లు అదనపుగా ఎక్సెస్గా మనకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. అది అప్రూవల్ జియో కాపీ. ఒక ఆయన అన్నాడు అప్పుడు, నువ్వు భోజనాలు పెడితే వస్తావు, చికెన్ తింటే రా అని చెప్పినావు అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో భోజనం చేస్తా సీఎం గారు హామీ ఇచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు ఒక్కసారి రేట్లు పెంచిన తర్వాత ఎప్పుడు ఎక్కడ అవార్డ్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ రేట్లు పెరగలేదు, మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదండపూర్ గారు అక్కడ కూడా మెన్షన్గా క్లియర్గా చేసింది, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ టు బి ఉదండపూర్ రిజర్వ్ వ్యాలీ అని. ఎందుకంటే మనం నష్టపోయినాం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మళ్ళా ధర్నాలు చేయాలి, మాకు December 9th అన్నారు కదా. ఎప్పుడైతే జియో రిలీజ్ కాగానే ఇమ్మీడియట్గా విజేంద్ర బోయ్ గారితో నేను మాట్లాడి మళ్ళీ ఏదైతే డిఫరెన్స్ టోకెన్స్ ఉన్నాయో, ఎందుకంటే మనం టోకెన్స్ ఇస్తేనే మనకు అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా బాబా మామ జియో రాగానే మొత్తం ప్రిపేర్ చేసి మనకి దాదాపు ఇంకా మనకి ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత 374 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి బాబా మామ మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ రాసి ఎవరికి ఎంత టోకెన్స్ చేయాలని చెప్పి రాసి, అది కూడా వల్లూరుకి తాండా, తుమ్మలకుంట తాండా కానీ, రేగడిపట్టి తాండా కానీ, చిన్నగుట్ట తాండా కానీ, శామగడ్డ తాండా కానీ, ఒంటిగుడిసె తాండా కానీ అందరికీ అమౌంట్ ఇచ్చేసాం ముందే. అయినా కానీ అవిట్లో కూడా నేను ఆ రోజు చెప్పినాను, వాళ్ళకు కూడా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే బెనింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ క్యాల్కులేషన్ చేసి పోయిన కలెక్టర్ ఆమె మొత్తం డీటెయిల్స్ పంపిస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ దగ్గర పెండింగ్ ఉంటే అక్కడ కూడా మన మీటింగ్లో మాట్లాడి తొందరగా ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపల 2 months లోపల ఈ 374 crores రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఉదండపూర్ రిజార్ట్కి తొందరలోనే మీకు ఏదైతే అమౌంట్ R&R ప్యాకేజ్ రావాలో అది మొత్తం కంప్లీట్ చేసాం. ఇదే కాకుండా ఇంకా అవార్డ్స్ పాస్ అవుతుంది. అసలు పాత గవర్నమెంట్ అవార్డ్సే పాస్ కాలేదు. నేను మళ్ళీ రీసర్వే వాళ్ళు చెప్పిందని చెప్పి చేపిస్తే వల్లూరు వాళ్ళు, తాండా వాళ్ళు చేయించుకున్నారు. ఉదండపూర్లో కావాలని బీఆర్ఎస్ నాయకులు సర్వే కూడా చేయకుండా 3-4 నెలలు డిలే చేస్తారు. ఒకవేళ ఆ రోజే సర్వే అయ్యి ఉంటే వాళ్ళకి వల్లూరు వాళ్ళకి పైసలు ఎప్పుడైతే పడ్డాయో వాళ్ళకు కూడా మనీ పడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఆ బీఆర్ఎస్ నాయకుల వారి తక్కువ వాళ్ళ తప్పుల వల్లనే ఇంత డిలే అయింది. నేను ఎప్పటికి కానీ దాని వెనకాల పడి ఫైల్ ఫాలో అప్ చేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ పక్షానే ఉంటాను, ఎందుకంటే నష్టపోయినారు. వాళ్ళకు కూడా తొందరలోనే ప్లాట్లు కూడా తొందరగా ఇచ్చి షిఫ్టింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది ఉదండపూర్ గురించి. ఇది జియో కాపీ.
కోల్చారం మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆలయంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుల్లారెడ్డి కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోల్చారం మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆలయంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుల్లారెడ్డి కాలేజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ అప్ప మంత్రోచ్చరణల మధ్య రేణుకా ఎల్లమ్మ మాతకు అభిషేకం, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకొని తమ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ గౌడ్, కిరణ్ గౌడ్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.